అసలు ఆదాయం లేకుండా అప్పులు చేస్తే ఏమవుతుంది తమ్ముళ్ళు? చెప్ప మిగులుతుంది మనకు, దేనికి అడక్క తినడానికి. ఇప్పుడు నువ్వు మరి ఆ చెప్పలు ఎన్ని ఇస్తున్నావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి? ఇప్పుడు కదా మిగిలింది చెప్ప. ఈ 10 నెలల కాలంలో ఆదాయం తగ్గిపోయింది. ఒక పక్క ఆదాయం తగ్గిపోతూ 1,55,000 కోట్ల అప్పు చేసి ఆ చెప్ప ఎవరికి పెట్టారు చంద్రబాబు నాయుడు గారు? ఆ చెప్పేమో జనాలకు పెట్టి ఆ 1,55,000 కోట్లు ఎవరు జేబుల్లోకి పంపించారు? ఇద్దరం కలిసి కష్టపడడం కాబట్టి 10 నీకు 10 నాకు. థాంక్యూ. ఆ చెప్పేమో జనాలకు పెట్టి ఆ 1,55,000 కోట్లు ఎవరు జేబుల్లోకి పంపించారు? ఇద్దరం కలిసి కష్టపడడం కాబట్టి 10 నీకు 10 నాకు. థాంక్యూ. సంపద సృష్టించడం తెలుసా అని అడుగుతున్నా. మీరు ఈ 10 నెలల కాలంలో ఒక్క రూపాయి ఏ సంపద సృష్టించారో చెప్పండి. అప్పులు సృష్టి చేశారు, మీరు సంపదని దోపిడీ చేశారు. 99 పైసలతో ఊరు పేరు లేనటువంటి ఒక ఉల్ఫా అనేటటువంటి ఒక ఉర్సా కంపెనీకి 60 ఎకరాలు 3,000 కోట్ల విలువైన భూమిని దోచిపెట్టే కార్యక్రమాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇండి చిప్పు, బొండి చిప్పులు లేనటువంటి కంపెనీలన్నిటికీ దోచిపెట్టే కార్యక్రమం చేసి మీరు సంపద ఎక్కడ సృష్టించారా? తమ్ముళ్ళు మీ తలకాయలే మిగుతాయి. ఇప్పుడు ఆ తలకాయలు కూడా లేదు కదా. ఆ మెడ మీద ఉన్న తలకాయలను కూడా అమ్మేసి తీసుకొని వస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. అప్పు దానికి సమాధానం చెప్పండి.